ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. ఈ భాగములో చూచినట్లయితే, నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మనము దేవుని యందు నిలిచియుండి ఆయన మాటలు మన హృదయములో ఉంచుకొని మనము ఏది అడిగినా ఆయన తప్పకుండా మనకు వాటిని అనుగ్రహిస్తారు. ఈ రోజుల్లో ఎన్నో అవసరతలను కలిగి ఉంటున్నాం, అక్కరలను కలిగి ఉంటున్నాం. మన అవసరతలను, మన అక్కరలను తీర్చే దేవుడు ఆయనే. ఆయన సన్నిధిలోనికి వెళ్ళి మన అవసరతల నిమిత్తము, మనకున్నటువంటి కొదువుల నిమిత్తము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే గొప్పవైన కార్యాలు మన జీవితాల్లో చేస్తారు. మీ అవసరత ఏదైనా, మీ అక్కర ఎటువంటిదైనా దేవుడు తన ఐశ్వర్యంలో మీ అవసరతలు తీర్చి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా అవసరతలను, మా అక్కరలను, మా కొదువలను తీర్చే దేవుడవు నీవే. మేమేది అడిగినా మీరు మాకు అనుగ్రహించేవారు. ఇప్పటి వరకు మా జీవితంలో సమస్తమును ఇచ్చిన దేవుడవు నీవే. నీ కృప చేత ప్రతి అవసరతను తీరుస్తున్నారు. అందుకొరకు వందనాలు ప్రభువా. నీ కృపా సమాధానముల చేత ప్రతి వారిని మీరు నింపండి. వారికున్న కొదువలు తీర్చండి, కొరతలు తీర్చండి. సమస్తమును ఆశీర్వాదకరంగా వారి జీవితంలో మీరు అనుగ్రహించమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.